అన్న నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? మాగంటి సునీత గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు కదా? బీఆర్ఎస్ పార్టీ చేసింది మాగంటి గోపినాథ్ కూడా మంచిగా చేసిండు జూబ్లీస్ నియోజకవర్గానికి. ఆయన చనిపోయినా కానీ కూడా ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలు ఆయననే చనిపోయినందుకు చాలా బాధపడుతుండ్రు. కంపల్సరీ ఆయన భార్యనే గెలిపించాలని జనాలు కూడా టీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటుండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు, మీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏమి అందలేదా మీకు? మేము కూడా కాంగ్రెస్కే ఓటేసినాం సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి 5,600 ఖర్చు పెట్టుకొని ఓటేసినాం. ఊర్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు, కొందరికి ఇచ్చిండ్రు కొందరికి ఇవ్వలేదు. నాకైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, మా ఊర్లో ఒక్కరికి ఇల్లు రాలేదు. మా ఊర్లో రోడ్లు అట్లే ఉన్నాయి. వాటర్ కూడా కొనాల్సింది వస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్కి 24 అవర్స్ కరెంట్ లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. మళ్ళీ పాత పద్ధతి లెక్కనే రైతులు ఇప్పుడు నైట్ పూట పోయి కరెంట్ బోర్ల దగ్గర ఉంటుండ్రు.